వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఇది సమ్మర్ సీజన్ రాగానే మనందరికీ గుర్తొచ్చేది వాటర్ మిలన్. సో అయితే వాటర్ మిలన్ మనకి ఎక్కువ మార్కెట్లో రకరకాలు దొరుకుతూ ఉంటాయి. సో వాటిలో ఏది బెస్ట్, ఇక మంచి వాటర్ మిలన్ని మనం సెలెక్ట్ చేసుకోవడం ఎలాగా వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ జ్యోత్స్న పులిపాటి గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, సో వాటర్ మిలన్ సీజన్ ఇది వచ్చేసింది. ఎక్కడంటే అక్కడ కనిపిస్తూ ఉన్నాయి, కాకపోతే రకరకాలుగా కనిపిస్తూ ఉన్నాయి. సో చారల్ లాంటివి, గ్రీన్ లాంటివి ఇలా కనిపిస్తూ ఉన్నాయి. ఇక వీటిలో ఏది బెస్ట్, ఇక అంతేకాకుండా ఎలా సెలెక్ట్ చేసుకోవాలి వాటర్ మిలన్ని? స్వీట్గా ఉందని మనం తిని ప్రతిదీ తెచ్చుకోలేము కదా, సో ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, దీన్ని తీసుకుంటే ఆరోగ్య లాభాలు అంటే ఏంటి? సో లక్ష్మి గారు, వాటర్ మిలన్ ఇప్పుడు మెయిన్గా మనం చూస్తే 2 రకాల వాటర్ మిలన్స్ కనిపిస్తాయి మనకి. అండ్ ఆ 2 రకాల్లో ఒకటి డార్క్ గ్రీన్ ముదురుగా ఉంటుంది, ఇంకొకటి చారలుగా ఉండే వాటర్ మిలన్. అయితే 2 కూడా మంచివే. ఏదైతే చారలు ఉండేది ఉందో అది మాత్రం నాటుదన్నమాట. ఓకే, ఇది సో ఇది నాటు వాటర్ మిలన్. ఆ డార్క్ గ్రీన్ గా ఉండేది వచ్చేసి ఇది వచ్చేసి మనకి హైబ్రిడ్ వెరైటీ అన్నమాట. కాకపోతే రెండిట్లోనూ పోషక విలువలు సమానంగానే ఉంటాయి, 2 కూడా మంచివే. ఓకే. అయితే మనం వాటర్ మిలన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇప్పుడు ముఖ్యంగా వచ్చేసి ఎక్కువగా ఇంజెక్షన్స్ ఇవ్వడము, షుగర్ సిరప్ ఇంజెక్ట్ చేయడము, స్వీట్నెస్ ని పెంచడం కోసము, తర్వాత కలర్ ని పెంచడం కోసం, అట్రాక్టివ్ గా ఉండడం కోసము కలర్ ఇంజెక్ట్ చేయడం లాంటివి చేస్తున్నారు. అవును, అందుకోసమేనా ఈ పీసెస్ కట్ చేసి రెడ్ గా ఉన్నాయి, స్వీట్ గా ఉన్నాయి, తినండి. ఎంత అట్రాక్టివ్ గా పెడతారు అసలు. అంటే ఇప్పుడు ఆ గ్లాస్ బండిల్ కూడా పెట్టేసి పీసెస్ కట్ చేసి వెళ్తూ ఉండగానే అబ్బా ఎంత ఎర్రగా ఉంది అని అట్రాక్ట్ అవుతాము. అయితే మనం గుర్తు తెచ్చుకుంటే గనక ఇదంతా కూడా ఇప్పుడు వచ్చిందండి. మనం చిన్నప్పటి నుంచి వాటర్ మెలన్ చూస్తే గనక రెడ్ కలర్ ఉంటుంది, కానీ అది ఒక న్యాచురల్ రెడ్నెస్ ఉంటుంది. సో ఆ కలర్ ఇంజెక్టెడ్ చేసింది అనేది మనకి ఆ డీప్ రెడ్ కలర్ అనేది చూస్తేనే అర్థమైపోతుంది. వెరీ రెడ్ ఉంటే అది కరెక్టే డాక్టర్. అదొకటి మనకి తెలుస్తుందండి. నెక్స్ట్ మనం వాటర్ మెలన్ ఏది మంచిది సెలెక్ట్ చేసుకునేటప్పుడు కట్ చేయకుండా కూడా చూడాలి అని అంటే గనక ఫస్ట్ ఆ వాటర్ మెలన్ సైజ్, షేప్ చూస్తే గనక ఎటువంటి డెంట్స్ లేకుండా, ఎటువంటి అంటే ఇది సిమెట్రికల్ గా ఉండాలి. అలా ఉంటే గనక ఇది శ్రేష్టం. ఓకే. సో రౌండ్ గా లేకపోతే ఇది ఓవల్ షేప్ లో కూడా వస్తుంది మనకి, ఆ 2 కూడా పర్వాలేదు అనమాట. కాకపోతే ఇవి సరి సమానంగా ఉండాలి, అది ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి దీని బరువు చూస్తే గనక ఇప్పుడు ఈ సైజ్ కాయ ఉందండి, దీని బరువుని మనము ఇలా ట్యాప్ చేసి చూస్తే గనక థిక్గా లోపల ఉన్న బరువు అనేది మనకు తెలుస్తుంది. అలా కాకుండా లోపల హాలోగా ఉందనుకోండి, అంటే బోలుగా ఉందనుకోండి, ఏమాత్రం బరువు ఉండదు. ఇప్పుడు ఈ చిన్న సైజ్ కాయ అయినా కానీ నాకు చేతుల నిండా బరువుగా తెలుస్తుంది. సో ఇది మంచిది అన్నట్లు. నెక్స్ట్ ఇంకొకటి చూడాల్సింది ఏంటంటే, ఈ కాయని మనం చుట్టూ తిరిగి చూస్తే గనక ఎల్లో కలర్ ఒక ప్యాచ్ లాగా ఉంటుంది అనమాట, మచ్చలాగా. సో ఎక్కడైతే అది భూమి పైన ఉంటుందో అక్కడ ఆ మచ్చ అనేది ఏర్పడుతుంది అనమాట. పెద్దగా ఉన్న మచ్చ ఏదైతే ఉందో అది ఎక్కువగా న్యాచురల్ స్వీట్నెస్ తో జ్యూసీగా ఉంటుంది అనమాట. ఎందుకంటే అది ఎక్కువ మంచి వాటరీ ప్లేస్ లో పెరిగిందని ఇండికేట్ చేస్తుంది. సో ఇవన్నీ కూడా మనం ఎక్స్టర్నల్ గా చూసేవండి. నెక్స్ట్ మనము ఒకవేళ ఒక చిన్న పీస్, యూజువల్లీ వాళ్ళు ట్రయాంగిల్ పీస్ కట్ చేసి మనకు ఓపెన్ చేసి చూపిస్తారు, చూపించి మళ్ళీ లోపల మనం పెట్టుకుంటాం. సో అలా గనక ఆ పీస్ ని మనం చూస్తే కలర్ ఇలా మన వేళ్ళకి కలర్ వేసింది అయితే గనక వేళ్ళకి, లేకపోతే మాక్సిమం ఒక పేపర్, టిష్యూ పేపర్ ఉంటే గనక టిష్యూ పేపర్ మనం దాన్ని అద్దితే గనక కలర్ తెలుస్తుంది, వేళ్ళకి అంటినా కానివ్వండి. సో దాంతోనే మనకి తెలిసిపోతుంది అది కలర్ వేసింది అని చెప్పేసి. టేస్ట్ చూస్తే కనుక చాలా తీయగా ఉంటుంది, చాలా ఎక్కువ స్వీట్నెస్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు న్యాచురల్ స్వీట్నెస్ వేరు ఉంటుంది, ఆ షుగర్ సిరప్, షుగర్ చక్కెర స్వీట్నెస్ అనేది వేరుంటుంది. అది చూస్తే తెలిసిపోతుంది మనకి. ఖచ్చితంగా డాక్టర్ గారు, షుగర్ సిరప్ ఇంజెక్ట్ చేస్తే ఏం ప్రాబ్లం అవుతుందో లేదో తెలియదు, కానీ సో కలర్ అనేది ఇంజెక్ట్ చేస్తే మాత్రం రకరకాల క్యాన్సర్లు అలాంటివి వస్తాయని మనకి తెలిసింది. సో జనరల్గా ఈ సీజన్లో ఈ వాటర్ మిలన్ మనం ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం, బికాస్ ఆఫ్ వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, ఒంటికి చలవ చేస్తుంది, చిన్నపిల్లలకు కూడా ఇస్తూ ఉంటాం. అలాంటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో కొనేటప్పుడు కూడా ఈ జాగ్రత్తలను తీసుకోవాలని కోరుకుందాం. అయితే డాక్టర్ గారు, ఈ వాటర్ మిలన్ని తీసుకుంటే కనుక మనకు కలిగే ఆరోగ్య లాభాలు అంటే ఏంటి? సో వాటర్ మెలన్ అంటేనే ఫుల్ ఆఫ్ వాటర్ అండి. ఇందులో 92 to 95% వాటరే ఉంటుంది. సో ఇలా ఉన్నందుకు మనకి సమ్మర్లో ఇది తిన్నామనుకోండి, బాడీలో ఎక్కువ డీహైడ్రేషన్ ఇష్యూస్ అనేది సమ్మర్లో వస్తుంది. ఎండలో తిరిగేసి వచ్చాము,
బాడీలో నుంచి చాలా వాటర్ అనేది వెళ్ళిపోతుంది, స్వెట్ రూపంలో ఎవాపరేట్ అయిపోతుంది. సో ఎప్పుడైతే వాటర్ మెలన్ మనం తీసుకున్నాం అనుకోండి, క్విక్గా రిఫ్రెష్ చేస్తుంది బాడీని, చాలా క్విక్గా ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ అబ్జర్వ్ అయ్యి రీహైడ్రేట్ చేస్తుంది బాడీని వాటర్ మెలన్. అంతేకాకుండా ఇందులో క్యాలరీస్ చూస్తే గనక జస్ట్ 100 grams తింటే అండి, అంటే 100 grams అంటే ఒక పెద్ద బౌల్ తింటే గనక జస్ట్ 40 calories వస్తాయండి. అండ్ ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది ఇందులో. ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి కొన్ని విటమిన్స్, మినరల్స్. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సి అధికంగా ఉంటుందండి. సో విటమిన్ ఏ అధికంగా ఉంటే గనక న్యాచురల్లీ మన ఐ విజన్ ఇంప్రూవ్మెంట్కి, విటమిన్ ఏతో స్కిన్ ఇంప్రూవ్మెంట్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇంకా విటమిన్ సి అని అంటే మంచి ఇమ్యూనిటీ బూస్టర్, తర్వాత యాంటీ ఆక్సిడెంట్ అనేది ఉంటుంది కాబట్టి చాలా హెల్త్ బెనిఫిట్ అనేది మనకు ఉంటుంది. అయితే డయాబెటిక్ పేషెంట్ వీటిని తీసుకోవచ్చా? డయాబెటిక్ పేషెంట్స్ అండి, మనము సెలెక్ట్ చేసుకున్న వాటర్ మెలన్ ఏదైతే ఉందో స్వీట్నెస్ అనేది, లైట్ స్వీట్ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళు తీసుకోవచ్చండి. అయితే క్వాంటిటీ ఒక 50 grams అంటే ఒక స్మాల్ బౌల్ సైజ్ అనేది క్వాంటిటీ వాళ్ళు అంతవరకు తీసుకోవచ్చు. ఎందుకనంటే ఈ న్యాచురల్ స్వీట్నెస్ అనేది ఉంటుంది కాబట్టి ఇమీడియట్లీ షుగర్ లెవెల్స్ అనేది కొంచెం స్పైక్ అవుతాయి. కాకపోతే 90 to 95% వాటరే ఉంది కాబట్టి మనము ఒక లిమిటెడ్ క్వాంటిటీలో వాటర్ మిలన్ తీసుకోవచ్చు డయాబెటిక్స్. ఓకే. సో ఎవరికైనా కానీ వాటర్ మిలన్ అనేది ఖచ్చితంగా చాలా ఇష్టంగా. ఇప్పుడు జ్యూస్ మనం డైరెక్ట్ గా తింటే మరీ మంచిది, అందులో ఉన్న ఫైబర్ కూడా వస్తుంది. లేదు అని అంటారా, ఇమీడియట్లీ చక్కగా దాన్ని క్యూబ్స్ లాగా కట్ చేసుకొని మిక్సీలో లేకపోతే బ్లెండర్లో వేసుకొని జ్యూస్ చేసుకొని తాగామనుకోండి, పిల్లలకి ఎస్పెషల్లీ సమ్మర్ టైంలో వాళ్ళకి ఈ డీహైడ్రేషన్ అనేది లేకుండా మంచి బాడీలో హైడ్రేషన్ అనేది పెరుగుతుంది. అయితే డాక్టర్ గారు, సో ఈ వాటర్ మిలన్ తీసుకునేటప్పుడు చాలా వైట్గా ఒక పోర్షన్ ఉంటుంది, చాలా రెడ్గా ఒక పోర్షన్ ఉంటుంది, గ్రీనిష్ అనేది మనకి కనిపిస్తుంటుంది బయట. సో అయితే ఆ వైట్ది కూడా తీసుకోవచ్చా? అంటే కొందరు వైట్ కూడా కలిపి తీసుకుంటేనే కావాల్సిన పోషకాలు అందుతాయి అంటారు, అది నిజమేనా? నిజమే అండి. ఇప్పుడు రెడ్ పోర్షన్లో అనేది వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ఆ వైటిష్ పోర్షన్ ఏదైతే ఉందో అందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా వాటర్ మెలన్లో మెగ్నీషియం అండ్ పొటాషియం అనే మినరల్స్ అధికంగా ఉంటాయి. అండ్ ఈ మినరల్స్ ఆ వైట్ పోర్షన్లోనే అధికంగా ఉంటాయి. ఓకే. కాబట్టి మనం దాన్ని కంప్లీట్లీ తీసేయకుండా ఈ పైన ఉన్న తోలు గ్రీన్ పోర్షన్ ని మాత్రం కట్ చేసి ఆ వైట్ లేయర్ ని కూడా మనం కలిపి తింటే చాలా మంచిది. ఓకే, ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారండి. సో ఈ వాటర్ మిలన్ అనేది వాటర్ కంటెంట్ ఉంటుంది, ఇది వేసవి సీజన్లో ఖచ్చితంగా అందరు తీసుకోవాల్సిందే. సో ఊరికి డీహైడ్రేట్ అయిపోతూ ఉంటాము, సో వాటర్ ఎక్కువగా తీసుకోము ఎలాగో బయటకు వెళ్ళినప్పుడు, అలాంటప్పుడు ఇలాంటి ఫ్రూట్స్ మనం తీసుకుంటే మంచిది. సో అంతేకాదు డయాబెటీస్ పేషెంట్ కూడా దీన్ని తీసుకోవచ్చు. హార్ట్ పేషెంట్స్కి ఇందులో ఉన్న మెగ్నీషియం పొటాషియం ఉంటుంది కాబట్టి కార్డియాక్ పేషెంట్స్, హార్ట్ పేషెంట్స్, బీపీ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా మంచిదండి. ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు. బీపీ షుగర్ లేని వాళ్ళు, హార్ట్ ఇష్యూస్ లేని వాళ్ళు చాలా తక్కువే. ఈ మధ్యకాలంలో అందరికీ ఇష్యూస్ అనేవి ఉంటూ ఉన్నాయి. మెగ్నీషియం డెఫిషియన్సీ అనేది చాలా మందిలో మనం చూస్తూ ఉన్నాం. కాలు పిక్కలు పట్టేయడం ఇలాంటివి అనేవి దీన్ని ట్రిగర్ చేస్తూ ఉంటాయి. ఎస్, ఖచ్చితంగా ఏ సీజన్లో వచ్చే ఫ్రూట్ని ఆ సీజన్లో తీసుకుంటే కనుక ఈ డెఫిషియన్సీ అనేవి రాకుండా ఉంటాయి. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. సో వాటర్ మిలన్ ఈసారి కొనేటప్పుడు మీరు చెప్పిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకున్నాం. ధన్యవాదాలు. నమస్తే అండి.